తన తొలి చిత్రం ఆనంద్తోనే సినిమా కష్టాలన్నీ అనుభవించానని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. ఆనంద్ రిలీజ్ రోజుని మెగాస్టార్ చిరంజీవి చిత్రం కూడా రావటం వల్ల థియేటర్ల కోసం చాలా ఇబ్బంది పడ్డారంట. అలా ఆనంద్ మూవీతో ఎదురైన అనుభవాలను అలీతో సరదాగా షోలో గతంలో పంచుకున్నారు. శేఖర్ కమ్ముల బర్త్డే సందర్భంగా ఆయన ఈ విషయంపై ఏం చెప్పారో చూసేయండి. నెక్స్ట్ నేను ఆనందిస్తాననేటప్పటికి అది కొంచెం నాకు 1.5 కోటి రూపాయలు దాటిన బడ్జెట్. అది అంటే సినిమా కష్టాలంటే ఆ సినిమాకేనా, ఆనంద్కేనా? అన్ని ఇంకా ఎక్కువ కష్టాలంటే ఆనంద్ చాలా. అదెంత ఖర్చు పెట్టారు అప్పట్లో? అది కూడా అంటే బేసిక్ అది 80. నేను జనరల్ గా నేను ఇన్ని రోజుల్లో తీస్తాను, ఇంత డబ్బులు అవుతుంది అంటాను, కానీ నేను అది నాకు అవ్వదు. సో దాన్ని 80 లక్షలు అనుకుని నేను 40, ఎన్ఎఫ్డిసి 40, నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి ఎన్ఎఫ్డిసి పార్ట్నర్షిప్ వచ్చారు. వాళ్ళు 40, నేను 40. వాళ్ళు డబ్బులు ఇస్తే మళ్ళీ ఏదైనా తీసేస్తాడని ఓన్లీ ఫిల్మ్ ఇచ్చేవారు. ఫిల్మ్ తీసుకొచ్చి డబ్బాలు ఇచ్చే అది సో 40 నేను ఇంకా 40తో 80తో ఆగకుండా వెళ్ళిపోతున్నాను. కానీ వాళ్ళు మాత్రం 40. సో ఇప్పుడు 1.5 అయినా వాళ్ళు 50% పార్ట్నర్సే. ఓకే. సో అది నాకు అర్థం కాలేదు. తర్వాత ఇప్పుడు దగ్గర 2 కోట్లు పెట్టాను, ఇప్పుడు ఆయన అంటే 50% పార్ట్నర్స్ అనమాట. ఇంకా అవన్నీ బాధలు అవన్నీ పట్టించుకోకుండా సినిమా తీసి దాన్ని మళ్ళీ రిలీజ్ చేసుకుని దాన్ని రాయడం దగ్గర నుంచి, కాస్టింగ్ దగ్గర నుంచి రిలీజ్ దాకా అసలు మొత్తం సింగిల్ రిలీజ్ కూడా చాలా కష్టాలు పడినట్టు. రిలీజ్ ఇప్పటికి కూడా ఎవరు ఆ విధమైన 4 థియేటర్లు రిలీజ్ చేసి మళ్ళీ థియేటర్ అని అనుకోరు. అప్పుడు కూడా నేను 4 థియేటర్లు డబ్బులు ఇచ్చేసి 2 వారాలు ఆడించండి 2 వారాల తర్వాత నేను ఇంకేం చేయలేదు, దీన్ని 2 వారాలకి డబ్బులు ఇస్తున్నాను ముందే ఇచ్చేసాను థియేటర్స్. ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో ఒక 4 థియేటర్లు పట్టుకున్నాను. హీరో సినిమా మీద మీ సినిమా రిలీజ్ పెద్ద అంటే నేను ముందే థియేటర్ డబ్బులు ఇచ్చేసాను. చిరంజీవి గారు అదే రోజు వస్తున్నారంటే నేనేమి దాన్ని వెనక్కి వెళ్ళలేను. అది జనరల్ గా ఏదో ఒక విధంగా అడ్వాంటేజ్ వర్కౌట్ అయింది, కానీ ఇంటెన్షనల్ గా కాదు. అంటే అంత మామూలుగా వేయాలని అట్లా కాదు, ముందే డబ్బులు ఇచ్చి కూర్చొని అనమాట 2 వారాలు. సో దానికి అదే రోజు వచ్చింది. అదే రోజు రామానాయుడులో ప్రింట్లు అనమాట. ఆయన సినిమా అంటే 100,000 డబ్బాలు క్వాలిస్ లో, ఆ రోజుల్లో క్వాలిస్ మన ఇవి టాటా సుమోలు ఇవన్నిట్లో వెయిటింగ్ అనమాట. ఆ డ్రైవర్లకు కూడా చిరంజీవి గారి క్యాన్ తీసుకెళ్తున్నారంటే ప్రైడ్. ఒక్క డ్రైవర్ని పట్టుకున్నాం మేము, ఒక్కటి విజయవాడ వెళ్ళాలి మాది. అది ఒక వస్తున్నాయి 12ంటికి వస్తున్నాయి శంకర్ దాదా 1 గంటకి మాది ఒక చిన్న ఆపి మాది స్ట్రైక్ చేయించారు అంటే ప్రింటింగ్. ఆ రోజులో ప్రింటింగ్ అది వస్తే ఆ డ్రైవర్ ఏంటి సార్ ఈ సినిమా శంకర్ దాదా అని వెయిటింగ్ కదా సార్, ఆనంద అన్న. ఇదేం సినిమా